మేము 15-20 సంవత్సరాలు చేస్తున్నాం మేడం. లీవ్ లేకుండా మొత్తం 10 to 5 వరకు మళ్ళీ ఎప్పుడు హాలిడేస్ లేకుండా వర్క్ చేస్తుంటివి. మాకు సీఎం గారు ఏం చెప్పిందంటే, మీకు మేము 10లోకి వచ్చిన తర్వాత మీకు పర్మనెంట్ చేస్తాము, ఏదో ఒకటి సొల్యూషన్ మినిమం టైం స్కేల్ ఏదో చెప్పిండు. కానీ అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అందుకని ఒకసారి గుర్తు చేద్దామని, అంతేగాని మేము వేరే దానికోసం. ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా మీరు? నేనైతే 2005 నుంచి చేస్తున్నా మేడం. 2005 నుంచి చేస్తున్నా. ఎంత జీతం ఇస్తున్నారు? ఎంత? ఇప్పుడు 18,500 ఇస్తున్నాను మేడం. ఏడు సరిపోతాను మేడం. నాకు అసలు చిన్న సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారంట కదా మీకు? చెప్పాను మేడం. మేము 20 రోజుల దీక్షా శిబిరం చేసినప్పుడు మాకు వచ్చి ఇప్పుడున్న సీఎం గారు మాకు మాట ఇచ్చారు, మీ ఆంక్షలన్నీ నెరవేరుస్తాము, మీ డిమాండ్స్ అన్ని నెరవేరుస్తామని సీఎం గారే చెప్పారు. కాబట్టి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. 8 నెలలు అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి, మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించండి అని ఒకసారి చెప్పడం కోసమే మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఎలాంటి ఇబ్బందులు చేయట్లేదు, మమ్మల్ని గుర్తించమని చెప్పడం కోసమే మేము ఈ రోజు అసెంబ్లీ ముట్టడి చేయడం జరుగుతుంది. మాకు వరంగల్ సభలో సీఎం సార్ మాకు మాట ఇచ్చారు, మాట తప్పిరని మేము అనుకున్నాం. మేము ఈ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకంగా ఏం రాలేము. మా డిమాండ్, మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చినాం. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ దేనికోసం అంటే మాకు సమాన పనికి MTS కావాలా, సమాన పనికి సమాన వేతనం కావాలని మేము వచ్చినాము. అసెంబ్లీ ముట్టడి చేయడానికి వచ్చినాము. మేము గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ కేజీబీలో చేస్తున్నాము. మాకు నైట్ డ్యూటీస్ కేర్ టేకర్స్ లేరు, నైట్ డ్యూటీస్ ఉన్నాయి. చాలా తక్కువ జీతాలు. బయట లెక్చరర్స్ తో పోలిస్తే మాకు తక్కువ ఉంది, బయట ఉద్యోగులతో పోలిస్తే మాకు చాలా తక్కువగా ఉంది. మేము నైట్ డ్యూటీస్ లో కేర్ టేకర్ లేరు, మాకు నైట్ డ్యూటీస్ చేస్తాము, ఫెస్టివల్ డ్యూటీ చేస్తాము, అన్ని డ్యూటీస్ మేము చేసాము. కానీ మాకు శాలరీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మేము చెప్పుకోలేని స్థితిలో ఉన్నాము. మా శాలరీస్ కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నాము, చాలా తక్కువ. మా ప్రధాన డిమాండ్ ఒకటే, MTS కావాలా, సమాన పనికి సమాన వేతనం కావాలని కోరుకుంటున్నాం. నిజామాబాద్ డిచ్పల్లి నుండి వచ్చాం మేడం. మా శాలరీలు పెరగాలని, మాకు రెగ్యులరేషన్ చెయ్యాలని మేము 13 సంవత్సరాల నుండి చేస్తున్నాం మేడం. నాది 54 అమ్మా. 54 సంవత్సరాలు పెట్టుకొని ఇప్పుడు మీరు వస్తున్నారు కదా, అసలు మీకు చాతన అవుతుందా రావడానికి? ఆడ నుంచి అవుతుందనే చేసుకోవాలని వచ్చినామమ్మా. చాతన అవుతుందనే చేసుకోవాలి. మాకు రెగ్యులరేషన్ చేయకపోయినా మాకు రిటైర్మెంట్ కన్నా డబ్బులు ఇవ్వాలి కదా, మాకేమి ఇవ్వట్లేదు. మాకు పని భారం బాగా అవుతుంది, పని భారం బాగా అయిపోతుంది. మేము ఇంకో 12 గంటలకి చెయ్యాలా మేమా? ఇప్పుడు ఒక్కరు లేకపోతే ఇంకొకళ్ళు మేమే చూసుకోవాలా. మళ్ళీ మా అంతకు ఎవరు పక్క నుంచి వచ్చింది లేదు, ఏం లేదు. మా టైం స్కేల్ కూడా ఇవ్వాలి మేడం. మేము పనికి భారము ఎక్కువ అయిపోతుంది. మాకు ఎక్కువ శాలరీ అయినా చేయాలి, పర్మనెంట్ అయినా చేయాలి. మళ్ళీ రిటైర్మెంట్ కు మాకు 60 ఏళ్ళు నిండిన వాళ్ళకు రిటైర్మెంట్ చేస్తా అంటున్నారు, వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, మాకు డబ్బులు ఇవ్వాలి. మేము చేసి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఎవరు పెడతారు? ఉన్న మా రెక్కల కష్టం మొత్తం ఆడనే పోతుంది, ఆ పనులకే పోతుంది. మా ఇంట్లో 60 ఏళ్ళు వచ్చిందాక ఇంటికడ కూర్చున్నప్పుడు ఏం చేస్తారు? ఏం చేయాలి? మాకు ఓళ్ళు ఇస్తారు. ఎప్పుడు చేసిన 10,000 జీతం చేసినప్పుడు చాయ్ తాగినంత సేపు కాదు మీకు పర్మిషన్లు ఇవ్వడానికి అని అన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఈయన వచ్చిండ్రు, ఈయన ఏం చేస్తున్నాడు? మాకు నెలలు అయిపోతుంది, మాకేం చేసిండు? జీతం పెంచలేదు. కొత్తగా 60 ఏళ్ళు ఉండాలా, వాళ్ళే జాబ్ చేయాలా, వాళ్ళు రిటైర్మెంట్ అయిపోవాలా. ఇప్పుడు రిటైర్మెంట్ 60 ఏళ్ళు నిండితే రేపెళ్ళుండి ఇంటికాడ కూర్చొని 10 ఏళ్ల నుంచి చేసిన వాళ్ళము మేము ఇంటికాడ కూర్చొని ఏం పని చేస్తాము? మాకు ఏం శాతం అవుతుంది? మాకు వీటికి అవసరం ఉండదా? మళ్ళీ ఆ పనికి కాళ్ళు ఇరికినా, చేతులు ఇరికినా, కాళ్ళు ఇరికినా, ఏ రోగాలు వచ్చినా గానీ మా చేతితోనే మేము పెట్టుకోవాలా, మేమే పెట్టుకోవాలా. 10 రూపాయలు ఎవ్వరు గవర్నమెంట్ నుంచి రాదు. మా పరిస్థితులు చెప్పుకోవడానికి వచ్చినాం గానీ మాకు ఇట్లా పోలీసులు అరెస్ట్ చేస్తారా? ఏ గల్లికి మొత్తం నిర్దాక్షిణీయంగా 61 years కి తొలగించారు. ఏ విధంగా తొలగించారు? ఒక కనీసం వాళ్ళకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ లేవు. 61 ఏళ్ళు రాగానే తీసేసారు మేడం. ఈవెన్ మొన్న వాళ్ళకి ఎవరికి వీళ్ళకి మేడం
వాళ్ళు ఎవరు గురుకుల కాదు అంగన్వాడీ వాళ్ళకు కూడా వాళ్ళకు 2 lakhs 1 lakh ఎక్స్గ్రేషియా ఇచ్చారు. మాకు ఏ విధమైన బెనిఫిట్స్ లేకుండా సడన్ గా కలిగించారు. ఆశా వర్కర్లకు కూడా పెంచారు. మాకు ఏ విధంగా పెంచలేదు. మాకు అన్యాయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే మోసం చేసిండు, పర్మనెంట్ చేస్తామని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు వరంగల్ ఇచ్చిన హామీని నెరవేర్చాలి, ఖచ్చితంగా పర్మనెంట్ చేసి తీరాలి. ఇంతకుముందు చాలా మంది మా ఉద్యోగులు చనిపోయారు, అయినా కానీ మాజీ ముఖ్యమంత్రికి దయగలగలేదు. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లనే చేస్తున్నారు, ఇది అన్యాయం. కాబట్టి ఎస్ఎస్ఐ ఉద్యోగులను కంపల్సరీగా పర్మనెంట్ చేయాలి. చాలా మంది చచ్చిపోయినా గానీ వీళ్ళకి దయ రావట్లేదు. ప్రభుత్వ పథకాలు విపరీతమైన పైసలు ఖర్చు.